నవ్వుతావు చూడరా చూసావా ఇయర్ మొత్తం తీసేసారు. సెట్ ఉంది ఇప్పుడు. మస్తీ మోడల్. నీ పాత ఫోటో చూపించాలా? చెప్పు బ్రో, ఏమన్నా ఫేస్ చేంజ్ కనిపిస్తున్నాయా? బ్రష్ తీసేసిన ఎట్లున్నది? ఓకే, ఏమన్నా కనిపిస్తుందా నాకు ఫేస్లో? చూడరా ఎరిగిపోక కనిపిస్తుందా? కనిపిస్తలే కదా? అయిపోయినాయి, సెట్ అయిపోయినాయి. ఇచ్చిపోకోండి రా, సెట్ అయినాయి రా. ఏం సార్ ఇంతే ఉండే, ఇంకేముంటుండే మరి. ఇది సెట్ కావాలంటే నేను బ్రోయిడు నీ అబ్బా. సో రియాక్షన్స్ చూసే ఉంటారు మ్యాక్సిమం. అంతే మంచి నేను అనుకున్నంత రియాక్షన్స్ ఏం రాలేదు, ఎందుకంటే అందరికీ అవి వైట్ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏం అర్థం కాలే. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ అ మూవీ, గవర్నర్ మూవీ అంట. అండ్ మోస్ట్లీ ఫ్రీ అని వచ్చిన టికెట్స్, సో అందుకే పోతున్నా. ఫ్రీ అంటే 47 రూపీస్ ఏమో ట్యాక్సెస్ పడ్డాయి. మా ఫ్రెండ్ గానికి షకీ గానికి మూవీ ఏం చెప్పినానంటే సన్ ఆఫ్ కృష్ణన్ ఇప్పుడు రిలీజ్ అయింది మళ్ళీ. అదే మన చెంచల సాంగ్ ఉంటుంది తెలుసా, అది రిలీజ్ అయింది. సో అది వాడేమనుకుంటుంది, ఆ మూవీకి తీసుకుపోతున్నాను అనుకుంటున్నాను, అంటే రిలీజ్ పోతున్నాం ఏమనుకుంటున్నాడు. కానీ మనకి మ్యాటర్ తెలియదు అనమాట. ఇప్పుడు వెళ్ళి చెప్పు, అప్పుడు అర్థమవుతుంది మ్యాటర్. దానికి ఫేస్ మీద ఎక్కువ ఏం లేదులే బ్రో, అమ్మాయి అంత గలీజ్ అయిపోతున్న ఫేస్ అంతా. అండ్ షో ఇంకో 20 minutes షో ఉంది. వాడిని పికప్ చేసుకోవాలి. పికప్ చేసుకొని నేను వానికి సర్ప్రైజ్ ఇవ్వాలి. అండ్ మా హెల్మెట్ వేసుకోవాలి బాబు. ఫస్ట్ బండి కోల్డ్ షాట్ అయిపోయింది, హెల్మెట్ వేసుకోలేదు. హెయిర్ ఖరాబ్ అయిపోయింది బ్రో, ఫక్. సర్లే, హెల్మెట్ ఈజ్ ఇంపార్టెంట్ హెయిర్ కంటే. హెడ్ బాగుంటే హెయిర్ బాగా వచ్చేస్తాయి. ఓకే, విల్ మీట్ యూ అట్ షకీ హౌస్, లేదంటే అట్ థియేటర్, ఐ డోంట్ నో. 20 minutes ముందు ఎందుకు స్టార్ట్ అయినా అంటే ఈ పూగాడు లేట్ చేస్తాడు. జల్దీ రారా అంటే 10 నిమిషాలు 5 నిమిషాలు వెయిట్ చేపిస్తాడు. సో ఇప్పుడు టెక్నికల్ మన దగ్గర 5:40కి షో అంటే 5:50 దాకా అనుకుందాం. ఎందుకంటే 10 minutes ఆడు యాడ్ చేస్తాడు, ఏదో ఒకటి యాడ్ చేస్తాడు. డైరెక్ట్ షో టైం స్టార్ట్ చేయరు బ్రో. షో టైంకి ఎంత ఇది చేసినా స్టార్ట్ చేయరు, ఎప్పుడు స్టార్ట్ చేయరు వీళ్ళు. ఎంత పెద్ద థియేటర్ అయితే అయింది బ్రో, షో టైం స్టార్ట్ చేయడానికి ఉండదా, తెలియదా? ఐ మీన్ మంచిదే, మేము 10 నిమిషాలు లేట్ వస్తామని తెలిసే. సో మన టెక్నికల్లీ హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి ఇంకా బయటకు వస్తలేదు. 10 నిమిషాలు అయింది బయటకు వచ్చి. వీడియో చూద్దాం రారా అంటే బయటకు ఒకసారి వచ్చి వీడియో చూద్దాం రా మంచిగా. రోజు ఒక వీడియో, ఐ మీన్ అట్లీస్ట్ వీడియో ఒకరోజు ఈరోజు చేస్తే 2 days అన్నా పడుతుంది అండి నాకు. ఏదన్నా పనిలో పడి మర్చిపోయి ఎడిటింగ్ మర్చిపోతా. సో మళ్ళీ నేను ఏదో వేసి ఎడిటింగ్ చేయాలి, అది కూర్చొని మళ్ళీ నేను సౌండ్ ఎఫెక్ట్స్ అవి యాడ్ చేసుకుంటూ కూర్చోవాలి. సో అది ఏమైతే వచ్చిందో అన్న వచ్చిందన్న సైడ్ వచ్చింది రారా పూక, ఇప్పుడు వచ్చిండు పూగాడు. చలో పోతున్నాం, బాబాయ్. ఏంట్రా నవ్వుతావేంట్రా? ఏదో ఒక మూవీ లేరా, సన్ ఆఫ్ కృష్ణ మూవీ. జస్ట్ బయట గ్రాఫిక్స్ అంతే. రే దెంగుతానే మనం వచ్చిన తెలుగు మూవీ అంటున్నా, నవ్వాకరా. అది హిందీ మూవీలా ఉంది చూడడానికి. అది హిందీ మూవీ కానీ తెలుగు డబ్బు అది బాగుంటుంది మూవీ. అరే మీ అమ్మ అనుకుంటే సెట్ చేస్తారా జాబ్, అట్లేం లేదు. అందంగా సరే కానీ ఎట్లుంది మూవీ? బాగుందంటే నీకు ఏం అర్థమైంది? నమ్మ సుల్యానికి హిందీ రాదు, మళ్ళీ బాగుందంట. మ్యాక్సిమం మూవీ అంతా జర ఓల్డ్ డాక్యుమెంటరీ లాగా ఉన్నది. బట్ ఫైన్ బ్రో, డాక్యుమెంటరీ అయినా పర్లేదు. అంటే జస్ట్ అర్థమైంది కదా, ఒకప్పుడు బ్యాంక్రప్సీ అయిపోయేది వదిలి ఇప్పుడు మంచిగా నడుస్తుందంటే ఇండియా. మళ్ళీ అప్పుడు ఆర్బీఐ గవర్నర్ వల్లనే. సో ఎస్, ఐ రికమెండ్ యూ టు వాచ్. కానీ ఈ బ్లాగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. మేబీ 2 days 3 days ఎప్పుడు వస్తుందో. అండ్ అది అడ్డం చూద్దాం రా మనం. అయినా మనం అటు నుంచి అటు గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళిపోతాం, B2కి వెళ్ళిపోదాం. మాత్రం వాళ్ళు ఎప్పుడు రష్ ఉంటుంది బ్రో. మాల్స్లో ఐటమ్స్ ఎక్కువ లేదు, రష్ ఎక్కువ లేదు. ఇంకెందుకు వస్తారు మనుషులు? అదే సిటీ క్యాపిటల్ అనుకో, అమ్మో ఎవరో వస్తారు. నీకు అర్థమైపోయింది ఎవరి గురించి మాట్లాడుతున్నాం. హ్యాపీయా? పైసలు సేవ్ చేసిన, 220 రూపీస్ సేవ్ చేసిన కదా.
ఇప్పుడు నాకు కొనిపించాలి ఏమో ఏదో ఒకటి కొనిపి నాకు. అప్పుడైనా కచ్చడితో 2 చేస్తుంది మావాడు. థ్యాంక్ యూ షకి.